తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో ఐటమ్స్ని ఈరోజు గమనించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ న్యూస్ పేపర్లలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో తెలంగాణ ఐటమ్స్ బ్యానర్ ఐటమ్ ఏమొచ్చింది అనేది. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోను. పరిణామాలపై ఆరా. కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి, వారికి మాట్లాడే అర్హతే లేదు అన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కృష్ణా ప్రాజెక్టులను చేజారొద్దు. కృష్ణా రివర్కి సంబంధించి ప్రాజెక్టులు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసి రెండు రాష్ట్రాలకు సంబంధించి హక్కులు లేకుండా వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారట. కేంద్ర ప్రభుత్వం వాటిని మాకు అప్పగించండి, మేము మేనేజ్ చేస్తాం అని చెప్పి మొన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి. దానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి లండన్ నుంచి నిన్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. కృష్ణా ఏదైతే బ్యారేజీలని ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో చేజారనీయొద్దని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్లో చెప్పినట్లు, దానికోసం అవసరమైతే కేంద్రంతో ఫైట్ చేయడానికి ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. నీటి పంపకాలు ఏదైతే ఉన్నాయో నీటి పంపకాలు తేలేదాకా అట్లాంటి దానికి అంగీకరించేది లేదు. తెలంగాణ వాటా ఎంతో తేల్చేదాకా మనం అంగీకరించొద్దు అని చాలా గట్టిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు, కేంద్రం ఆదేశాలకు ఒప్పుకునేది లేదు, తప్పనిసరిగా మనం కేంద్రం ఆదేశాలు ఒప్పుకోవాలంటే ఆ నీటి పంపకాలు ఏంది, మన వాటా ఏంది, మన కథ ఏంది అంతా తేలే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అన్నట్లు ఒక వార్తను ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి పేపరు వేసింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం, హోము, న్యాయ, సామాజిక న్యాయ, గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులు 23న తొలిసారిగా భేటీ కానున్న కమిటీ. మాదిగ తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం. కమిటీ వేస్తామని గత ఏడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను పెట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేశారు. ఢిల్లీ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వర్గీకరణ జరగాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రిజర్వేషన్లో మా వాటా మాకు కావాలి, ఏబిసిడి వర్గీకరణ చేయటం వల్ల మేము వెనకబడి ఉన్న వాళ్ళ ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎస్సీలో బాగా ఫార్వర్డ్ ఉన్నటువంటి కొన్ని కులాలే ఆ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నాయి, మాకు లబ్ధి జరగట్లేదు, మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు సపరేట్గా ఒక ఏబిసిడి అనేది పెట్టి దాంట్లో ఒక కేటగిరీగా మాకు ఇంత లంసంగా ఇంత పర్సంటేజ్ అనేది రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఫలితంగా గత 2023 డిసెంబర్లో అనుకుంటా, నవంబర్లో పెద్ద బహిరంగ సభ జరిగింది పెరేడ్ గ్రౌండ్లో ఎలక్షన్ సందర్భంలో. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దానికి గెస్ట్గా నరేంద్ర మోదీ వచ్చారు. అక్కడ హామీ ఇచ్చారు, ఎస్సీ వర్గీకరణకి నేను మద్దతు ఇస్తానని, ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి దాంట్లో భాగంగా నిన్న కమిటీ వేశారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యంలో, దాంట్లో హోంశాఖ కార్యదర్శి ఉంటారు, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, న్యాయశాఖ ఉంటుంది, గిరిజన శాఖ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన సెక్రటరీలు అందరూ సభ్యులుగా ఉంటారు. ఈ నెల 23న మొదటి సమావేశం జరిగిందట. సమావేశం తర్వాత విధి విధానాలు ఏంటి, గైడ్లైన్స్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ఒక బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి దాన్ని ఇచ్చింది. ఇంకోటి, మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం, స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టులో సక్సెస్, నదిలో నిరంతరం నీరుండేలా చూడండి, తీరం పొడవున అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి, రేవంత్కు థేమ్స్ పాలక మండలి సలహా, 3 ఏళ్లలో 55 కిలోమీటర్లు సుందరీకరిస్తాం, విజన్ 2050లో భాగంగా చేపడతాం వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ రెడ్డి వెంట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫోటో కనిపించట్లే, అక్బరుద్దీన్ కూడా ఉన్నాడట, మజ్లిస్ ఎంఐఎం ఎమ్మెల్యే సీఎంతోని. ఈ మూసీ నదికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2014లో పదే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కానీ పదే చెప్పేది, మూసీని సుందరీకరిస్తాం, మూసీ నీళ్ళని కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తాం, మూసీ నీళ్లు తాగేటట్టు చేస్తాం జనాలు అని చెప్పారు. కానీ అది వర్కౌట్ కాలే, ఎక్కడ చేయలే. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న దావోస్ నుంచి డైరెక్ట్ లండన్ పోయారు. థేమ్స్ అనే
పట్టణానికి సంబంధించి వాళ్ళ పాలక మండలితో సమావేశం. అక్కడ కూడా ఇట్లాంటి నదులు ఉన్నట్టుంది. దాన్ని చాలా నీట్గా ఉంచారు, శుద్ధి చేసి చాలా ఆహ్లాదకరంగా తయారు చేశారు. కాబట్టి వాళ్ళని మోడల్గా తీసుకొని వాళ్ళతోని కొన్ని సలహాలు సూచనలు. ఇగో థేమ్స్ పాలక మండలి సభ్యులతో భేటీ అట, వాళ్ళతోని మాట్లాడుతున్నారు ఎట్లా చేయాలి అని వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టు సక్సెస్, నదిలో నిరంతరం నీరు ఉండాలట, ఉండేటట్టు చూడండి. తీరం పొడవునా అభివృద్ధికి ప్రాధాన్యమే ఉండి రేవంత్కు థేమ్స్ పాలక మండలి సూచించినట్టు. ఆ థేమ్స్ పాలక మండలికి మనకి మధ్యలో అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్లో 2050 విజన్తో దాన్ని అభివృద్ధి చేసే దానికోసం సుందరీకరిస్తారట. 3 ఏళ్లలోనే 55 కిలోమీటర్ల సుందరీకరించి ఇస్తామన్నట్లు వారి యొక్క సూచనల సలహాల మేరకు ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు. అంటే మూసీ నదిని సుందరీకరణ అనేది మళ్ళొకసారి చర్చకు వచ్చింది. మళ్ళొకసారి అది మరి ముందుకు పడిద్దా, అట్లా ఆగిద్దా, వెనకబడిద్దా తెలియదు. ఎందుకంటే గతంలో కూడా చర్చ వచ్చింది 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ ముందు పడే పరిస్థితి లేదు. నగరంలో ప్రజలంతా చాలా ఎదురు చూశారు. సుందరీకరణ జరిగిద్దట, కొబ్బరి నీళ్ళ లెక్క అయితే అట. కేటీఆర్ పదే అనేది, కేసీఆర్ పదే అనేది మూసీ నీళ్ళ కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం, కొబ్బరి నీళ్ళ లెక్క చేసి మీకు అందిస్తామని చెప్పి ఆ కొబ్బరి నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని జనాలు ఎదురు చూశారు. కళ్ళు కాల్చేదాకా అది అవ్వలేదు. అదేవిధంగా పదే కేటీఆర్ అనేది సిగ్నల్ ఫ్రీ సిటీ హైదరాబాద్ అనేది జనాలు అటెన్షన్గా చూసే సిగ్నల్ ఫ్రీ సిటీ అట, అది ఎట్లుంటుందని. సిగ్నల్ ఫ్రీ లేదు, మొదలేదు, అంతా అట్లే ఉంది. ఇట్లా మాటలు మరి మాటలతోనే వీళ్ళు కూడా మాటలతోనే కాలం ఎలదీసే పరిస్థితి లేకపోతే ముందుకు పోయిద్దా అనేది చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా తెలంగాణ పేపర్లో వచ్చింది. అబ్బో తెలంగాణపై జలఖడ్గం, కాంగ్రెస్ బీజేపీ నయవంచన, కేంద్రానికి దారాదత్వం, జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఓడగొడుతున్న కాంగ్రెస్. రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది, గ్రిడ్ కుప్పకూలుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్ బీజేపీలే, నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటున్నది వారే. అప్పుడు బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీది ఒత్తిడి తెచ్చింది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు, కేంద్రం చేతిలో మన జుట్టు. రేవంత్ సర్కార్ చర్య రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యం, నీటి వాటాకు గండం, గత ప్రాజెక్టులకు శరాగతం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎకనైనా మేల్కొనండి, ప్రజల హక్కులు కాపాడండి, రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు అన్నట్లు. అంటే మొత్తం కృష్ణా ప్రాజెక్టులని కేంద్రానికి అప్పచెప్పినట్టు, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు. వాళ్ళు ఒత్తిడి చేస్తే, కేంద్రం ఒత్తిడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పుకుంది, సరెండర్ అయినట్లే హరీష్ రావు చెప్పినట్టు ఒక వార్త ప్రధానంగా నయవంచనట, కేంద్రానికి దారాదత్తం అట అన్నట్టు రాశారు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో, మిగతా పేపర్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్ధం. కానీ కృష్ణా నదిపైన ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇచ్చే పరిస్థితి లేదు. నీటి వాటా అయింది, మా వాటా ఏదో మాకు తెలిసేదాకా అట్లాంటి వ్యవహారాన్ని మేము ఒప్పుకోము అన్నట్లు ప్రధానంగా ఖండించినట్లు, తీవ్రంగా ఖండించినట్లు లండన్ నుంచి ఫోన్ చేసి దానిపైన ఆరాధించినట్టు కూడా వార్త చేశారు. కానీ ఇక్కడ నమస్తే తెలంగాణ దీన్ని ఏంటంటే మొత్తానికి ప్రజలతో మైండ్ గేమ్ ఆడే పరిస్థితి. అంటే ప్రాజెక్టులు మొత్తం అయిపోయింది, మన చేతులు లేవు, మనం చీకట్లో ఉండాల్సి వస్తుంది, మన పవర్ కట్ అయిపోద్ది, మనకు నీళ్లు రావు అనే విధంగా ఒక రకంగా డీమోరల్ చేసే పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ కానీ నమస్తే తెలంగాణ చేస్తున్నట్లుంది. మీరు చేయండి, ఉద్యమం చేయండి. ఒకవేళ నిజంగా కేంద్రం పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం గుంజుకుంటుందంటే ఉద్యమం చేయండి, రోడ్లు ఎక్కండి. నిజంగా జరిగి ఉంటే రోడ్లు ఎక్కండి, ఉద్యమం చేయండి, తప్పే ఉంది. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళే కదా. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే, తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఎందుకు ఊరుకోవాలి? పేపర్ ప్రకటనలు ఇచ్చి ఎందుకు ఊరుకోవాలి? రోడ్లు ఎక్కండి. మీరే హీరోలు కదా, తెలంగాణకు మేమే హీరోలో, మేము తప్ప ఎవడు మాట్లాడని. ఎస్, మీరు మాట్లాడండి. ఇదంతా ఎంపీ ఎన్నికల వరకు ఇష్టం ఉంటుంది. ఎంపీ ఎన్నికల తర్వాత ఏముండదు. నవంబర్ 29, 28 ప్రాంతంలో కూడా ఇదే చర్చ వచ్చింది. ఎలక్షన్కి ఒక 2 రోజుల ముందు నాగరసాగర్ కాడికి ఏపీ పోలీసులు రావటం, మన పోలీసులు పోవడం, అక్కడ ఘర్షణ జరగడం, ఏదో సెంటిమెంట్ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేశారు. అక్కడ వర్కౌట్ కావాలి. ఇప్పుడు ఇది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వర్కౌట్ అయిద్దా కాదు చూడాలి. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు, మీ మాటలు ఇంకా విశ్వసిస్తారా లేదా అనేది చూడాలి. మీరు ఫైట్ చేయొచ్చు. నిజంగానే కేంద్రము, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తుంటే మీరు రోడ్ల మీదకి రండి, ఫైట్ చేయండి, ఉద్యమాలు చేయండి, అరెస్ట్ కాండి. కానీ చేయరు. ఎందుకంటే కేంద్రం అంటే మీకు భయం. మీకు ఎక్కడ ఈడీలు వస్తాయో, సిబిఐలు వస్తాయో, మీరు అక్రమ ఆస్తులు సంపాదించిన ఏమైనా బయటపడతాయో, ఇట్లాంటి వ్యవహారాలన్నీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున మీ ఒరిగడ్డి మంట లెక్క మీ మంట ఉంటుంది తప్ప, ఒరిగడ్డి మంట లెక్క మీ మాటలు ఉంటాయి తప్ప ఏమీ లేదు దాంట్లో. పసలేని మాటలు అనమాట. మీరు నిజంగానే తెలంగాణ పైన అప్పట్లో తీసిపోయేది, ఒడ్లు తీసిపోయి మేము అక్కడ పోస్తాం, మన ఇండియా గేట్ దగ్గర పోస్తాం, ఎట్టెట్టకుండా చూస్తాం, మెడలు ఉంచుతాం. మెడలు ఉంచింది లేదు, మన్ను లేదు, ఏది లేదు.
ఇవన్నీ ఇక్కడ మాటలే, అక్కడ పోతే మళ్ళీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇది కాదు, మీరు ఉద్యమం చేయండి. నిజంగానే తెలంగాణ ప్రాజెక్టులు గుంజుకుంటుంది కేంద్రం అంటే తెలంగాణ పక్షాన ఉద్యమం చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో, మిగతా పార్టీలకి ఎంత ఉందో బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతే ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది కూడా బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, ఉద్యమం పేరుతో ఉన్న పార్టీ ఉద్యమ పార్టీ అని పదే చెప్తున్నారు కాబట్టి మీకు ఇంకా అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎస్, మీకు అక్కడ కేంద్రంలో లేరు, ఇక్కడ రాష్ట్రంలో మీరు అక్కడ ప్రతిపక్షం, ఇక్కడ మీరు ఎంత మాట్లాడినా మాట్లాడచ్చు, ఎంత చేసినా చేయొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు చేయండి, ఉద్యమం చేయండి, ఉద్యమం చేసి కాపాడండి రాష్ట్రాన్ని. అప్పుడు మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు, మీకే అభిమానిస్తారు. ఇది నమస్తే తెలంగాణలో ఈరోజు ఇచ్చిన ప్రధాన ఐటము. నెక్స్ట్ వెలుగు పేపర్లో చూద్దాం. వెలుగు పేపర్లో ఈరోజు ఏమిచ్చారనేది. కూల్చడం ఓ సవాల్, మేడిగడ్డలో కుంగిన పిల్లలకు తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్సు, బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజీకి ముప్పు, డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం, ముంబై నుంచి మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు, పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న NDSA, రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ. ఇది మేడిగడ్డ కుంగుబాటుపై ఈ కుంగుబాటు అయిన పిల్లర్ను కూల్చితే మొత్తం ప్రాజెక్టు కుప్పగూలే పరిస్థితి ఉందట. మొత్తం ప్రాజెక్టుకి ప్రమాదం ఏర్పడింది. ఎట్లా కూల్చాలి అనేది ఒక పెద్ద సవాలుగా ఉన్నట్లు ఒక వార్త ప్రధానంగా బ్యాన్ రాయటం. దాని పక్కనే సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం, గత బీఆర్ఎస్ సర్కార్పై డిప్యూటీ సీఎం భట్టి ఉత్తమ్ ఫైర్, 1552 కోట్ల అంచనాలను 23,000 కోట్లకు పెంచారని కామెంటు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మంలో ఉంది. ఇది కూడా పెద్ద కుంభకోణం. దీంట్లో 1552 కోట్ల అంచనా ఏమంటే 23,000 కోట్లకు దాన్ని పెంచారు. ఇది అని చెప్పి కూడా ఒక వార్త, అంటే ఒక కరప్షన్ గురించి చెప్పారు. ఇది ప్రధానంగా దీంట్లో వచ్చింది. ఇంకోటి TSPSC పోస్టులకు 600 అప్లికేషన్లు అట. 2 IASలు 3 IPSలు దరఖాస్తు. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనన్న GID అని. TSPSC చైర్మన్ సభ్యులకు సంబంధించి దరఖాస్తులు 600 వచ్చినాయట. 600లో IASలు కొంతమంది, IPSలు ఉన్నారట, అదే ప్రొఫెసర్లు ఉన్నారు. వాటికి సంబంధించిన దరఖాస్తులు ఈరోజు GIDకి లిస్టు వెళ్తుంది అన్నట్లు ఒక వార్త ప్రధానంగా దీంట్లో ఇచ్చిన పరిస్థితి వెలుగు పేపర్లో. ఇంకోటి, మిల్లుల్లో ఒడ్లు మాయమట. సర్కారు మిల్లింగ్కి ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు, గడువు పెంచుతూ పోతున్న CMR డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే. కొత్త ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లై రెవెన్యూ ఆఫీసర్లు, రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి. RR యాక్ట్ కింద నిందితులపై కేసు అరెస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు వానాకాలం యాసంగి సీజన్లలో మరాడించేందుకు ఇచ్చిన వడ్లను మెజారిటీ రైస్ మిల్లర్లు మాయం చేశారు. సివిల్ సప్లై శాఖకు CMR కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇవ్వకుండా బయట అమ్ముకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వడ్డు లేకపోవడంతో స్టాక్ నిల్వలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతో CMRపై సీరియస్గా దృష్టి పెట్టింది. ఇప్పటికీ 3 సార్లు గడువు విధించిన బియ్యం డెలివరీ ఇవ్వని మిల్లర్లపై కొరడా జుడిపిస్తుంది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం రెవెన్యూ ఆఫీసర్ల రంగంలోకి దింపి మిల్లుల్లో ముమ్మర తనిఖీలు చేస్తుంది. ఇది చాలా దారుణం. ఇది ఇప్పుడే కాదు, గత 5-6 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. CMR కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఏదైతుందో, ఈ ప్రభుత్వం సేకరించిన వడ్లు కొంటది కదా, రైతుల దగ్గర కొన్న వడ్లల్లో కొంత భాగాన్ని మిల్లింగ్ ఫెసిలిటీ ప్రభుత్వానికి లేదు, మిల్లులు లేవు కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ మిల్స్ పైన ఆధారపడింది. వాటిని ఆ వడ్లని రైస్గా మార్చడానికి మిల్స్ ప్రభుత్వానికి లేనందువల్ల ప్రైవేటు మిల్స్ పైన ఆధారపడి వాళ్ళకి ఈ వడ్లను ఇస్తుంది. మీరు మిల్ చేసి ఆ CMRని రిటర్న్ మాకు మళ్ళీ బియ్యాన్ని ఇవ్వండి అంటే వాళ్ళు ఆ మిల్ చేసి అమ్మేసుకున్నారట ఎవడికాడే మిల్లులోళ్ళు. ఎందుకు? ఆ మిల్లులన్నీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, రాజకీయ నాయకులే ఉంటాయి. అడిగేవాళ్ళు లేడు, అధికారులు గట్టిగా అడగలేరు. అధికారులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కానీ మళ్ళీ రికవరీ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కొన్ని వందల టన్నులు CMR పెండింగ్లో ఉంది. పెండింగ్ని పదే పెంచుకుంటూ పోతారు. మళ్ళీ ఈ నెలలో 30 వరకు అంటారు. 30 వరకు మీరు CMR ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటారు, దాన్ని ఇంకో 2 నెలలు పెంచుతారు, 3 నెలలు పెంచుతారు. ఇట్లా పెంచుకుంటూ గత 5 సంవత్సరాలుగా ఇదే తతంగా నడుస్తుంది. కొన్ని వందల టన్నులు, కొన్ని వేల క్వింటాలు బియ్యం బాకీ పడి ఉన్నారు. బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి బాకీ పడి ఉన్న మిల్లులు ఉన్నాయి. దాంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం ఉంది. రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళపైన కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మొత్తం రికవరీ చేయాలి, అవసరమైతే సీజ్ చేయాలి మిల్లుల్ని. రైతులకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వం వడ్లను కొని మిల్లింగ్కి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాలి. అది ఎవరి సొమ్ము? ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము.
ఎవడికోడు ఇష్టం వచ్చినట్లు మీ ఎమ్మెల్యేలకు సంబంధించి మీ ఎంపీలకు సంబంధించి మిల్లులలో మాయం చేసి వందల వేల టన్నులు తినేస్తే ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? ప్రభుత్వం డబ్బులు పెట్టి కొన్న, ప్రజల డబ్బులతో కొన్న బియ్యం వడ్లయి అంటే ప్రభుత్వం డబ్బులు వృధా అయినా పర్లేదు, అవి ప్రైవేటు వ్యక్తులు జేబుల్లోకి పోయి వాళ్ళ సీఎంఆర్ మొత్తం ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే ఇప్పుడు మీరు అలర్ట్ అయ్యారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలా, సీఎంఆర్ ఏందో చూడాలి, రికవరీ చేయాలి. రికవరీ చేయకపోతే వాళ్ళ ప్రైవేట్ ఆస్తులైనా తాకట్టు పెట్టి తెచ్చేటట్టు ఉండాలి, అటాచ్మెంట్ చేయాలి, కేసులు పెట్టి. ఇంకోసారి భయం ఉంటుంది. అదే ఒక సామాన్యుడి ప్రభుత్వానికి సంబంధించిన ఒక 1000 రూపాయలు 10,000 ఇట్లాంటి బాకీ పెడితే వాడికి నోటీసులు ఇస్తారు, జప్తులు చేస్తారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. ఎందుకు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలకు సంబంధించి మీ పార్టీలకు సంబంధించిన నాయకులు మిల్లులు కాబట్టి మీరు ఉపేక్షించి వదిలేస్తే ప్రజల సొమ్ముకి ఏం రక్షణ ఇస్తున్నట్టు, ఏం కస్టోడియన్స్ మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపిన వాళ్ళైనా? ఇది తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన అంశం. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఈ తెలంగాణకు సంబంధించి సాక్షిలో ఈరోజు ప్రధాన ఐటమ్స్ ఏమున్నాయి అనేది. సాక్షిలో అంబేద్కర్ విగ్రహం ఏపీకి సంబంధించి బ్యానర్ ఐటమ్ ఇచ్చిండి. ఇక్కడ పెత్తందారి పోకడులు అంటరాంతనమే కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కర్ స్ఫూర్తి, సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ అన్నట్లు ఒక వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇంకోటి కింద కళ్యాణ కానికేది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఎదురుచూపులు, కుమార్తెల వివాహాలు చేసి దరఖాస్తు చేసుకున్న అందని సాయం, ఏడాదిన్నర క్రితం అర్జీలు కూడా పరిష్కారానికి నోచుకొని పోయినాం. ప్రస్తుత ప్రభుత్వం వద్ద 1,04,613 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్ల పేరుకుపోయిన బకాయిలు 1,047,000 కోట్లు, 47 కోట్లు. 4 నెలలుగా పూర్తిగా నిలిచిన చెల్లింపుల ప్రక్రియ, పెండింగ్లో సగం వాటా ఈబీసీలది. ప్రభుత్వం మారడంతో బకాయిలు వస్తాయో లేదో అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు అన్నట్లు. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి 1,116 ఇచ్చేది గత ప్రభుత్వంలో. దాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం 1 తులం బంగారం, 1,00,000 రూపాయలు క్యాష్ రూపంలో కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. గత 3 సంవత్సరాలుగా గత ఏడాదిన్నరగా 1,04,000 అప్లికేషన్ల పెండింగ్లో ఉన్నాయట. షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది. దాని తర్వాత ఈ 3-4 నెలల నుంచి అసలు బిల్లులే లేవు. అంటే కోడ్ రావటం, ఇది కొత్త ప్రభుత్వం రావటం. ఆ పాత అప్లికేషన్లు అసలు ఇయ్యరా, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాటికి ఏమైనా ఎఘాతం కలుగుతుందని ప్రజల్లో ఆందోళన ఉందట. దీనిపైన ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. చాలా పేద ప్రజలకు సంబంధించిన విషయమే. పేద ప్రజలు ఏదైనా ఆసరాకు వస్తాయని 1,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే ఆ కళ్యాణ లక్ష్మి రూపంలో వాళ్ళ పెళ్లి ఖర్చులకో ఇంకో దానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దరఖాస్తు చేస్తే ఏడాదిన్నరగా ఇవ్వకపోతే వాళ్ళు ఏమి ఎదురు చూడాలి, ఎవరిని అడగాలి, ఏ ఆఫీసుల చుట్టూ తిరగాలి? కనీసం ప్రభుత్వం వైపు నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంవత్సరంన్నరగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఏంటి, ఎప్పట్లోగా ఇస్తాం, ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే ఒక వివరణాత్మకంగా ఒక ప్రెస్కి ఇస్తే ప్రజలు చూసుకుంటారు. మనకు వస్తాయి. పాత అప్లికేషన్లు ఉన్న వాళ్ళు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు అని మీరు ప్రభుత్వం వైపు నుంచి ఉంటే, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి రకరకాల ఊహాగానాలు ఉంటాయి. లేదు గతంలో ఇచ్చిన అప్లికేషన్లు అడుగును పడేస్తారట, పక్కకు పడేస్తారట, అవి చెల్లవట, రకరకాల చర్చలు గ్రామాల్లో జరుగుతున్నాయి. దానిపైన ప్రభుత్వం ఎవరైనా ఇవ్వాలి. అప్లికేషన్లు ఆ ప్రభుత్వంలో ఇచ్చారా, ఈ ప్రభుత్వంలో ఇచ్చారా అనేది మ్యాటర్ కాదు. మీ అప్లికేషన్లు సేఫ్గా ఉన్నాయి, మీ అప్లికేషన్ల పైన డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. చెప్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా అనుకోవాలి. ఇంకోటి, రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం, నిర్లక్ష్యానికి నిండు ప్రాణం అని విసెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం, సంస్థ ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషయం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం గార్డెన్ బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ లైమ్ టైమ్ గార్డెన్లో గురువారం రాత్రి వేడుకల నిర్వహణ, సరైన భద్రత ఏర్పాటు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు, అంబులెన్సు లేక ఆసుపత్రికి తరలించడం తీవ్ర జాప్యం. ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్తో పాటు ఇతరులపై పలు శిక్షణల కింద కేసు అన్నట్లు వెలుగు సాక్షి పేపర్లో అది రాశారు. సంజయ్ షా చనిపోయిన దాని గురించి ఫిల్మ్ సిటీలో. అది వేరే పేపర్లో ఎక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో రాలేదు. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూసినాం కదా, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమి ఇచ్చారు అనేది. ఓకే, ఇది ఏపీది కదా. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఐటమ్స్ ఏమి ఇచ్చారు అనేది. ఇది అయిపోయింది.
ఈనాడు పేపర్లో తెలంగాణ ఐటెంలో ఈనాడులో ప్రధానంగా అయోధ్య రాముడు గురించి ఇచ్చారు. అయోధ్య రాముడి దివ్యరూపం ఇదిగో, రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకు మరో 3 రోజులు సమయం మాత్రమే ఉండగా అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. కృష్ణశిలతో చెక్కిన విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనంగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు. ఈ మేరకు రామ్లల్లా నిలబడి ఉన్న భంగిమలో విశ్వ హిందూ పరిషత్ చిత్రాన్ని విడుదల చేసిన మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా గర్భగుడిలో చేర్చక ముందే కళ్లకు ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోలను ఆలయ ట్రస్టీ కానీ ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇది కళ్ళకి అంటే ప్రాణప్రతిష్ఠ చేయలేదు కాబట్టి దేవుడి విగ్రహానికి క్లాత్ కడతారు. ఇది క్లాత్ లేకుండా కూడా ఇది సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. విగ్రహం 51 అంగుళాల ఎత్తులో ఉందట. నిలబడి ఉన్న భంగిమలో బాలరాముడి విగ్రహాన్ని 22 నాడు ప్రతిష్ఠించబోతున్నారు. దానికి సంబంధించిన విగ్రహం నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాన్ని ప్రధాన వార్తగా ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అయోధ్య మందిరానికి సంబంధించి ఒక ఫోటోను కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి ప్రధానంగా మూసీ పునర్జీవనానికి థేమ్స్ ప్రణాళిక, నదీపాలక మండలి అధికారులతో సీఎం రేవంత్ భేటీ, థేమ్స్ పరివాహక అభివృద్ధిపై ఆరా, మూసీ సుందరీకరణకు సహకరిస్తామని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. మూసీకి సంబంధించి పునర్జీవం అంటే సుందరీకరణకు సంబంధించి థేమ్స్ నది పాలక మండలి హామీ ఇచ్చింది. దానికి సహకరిస్తామని చెప్పి దాంట్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయాలను చెప్తామని చెప్పి కూడా ఒక వార్తను ప్రధానంగా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు, సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు, 23 తొలి భేటీ అనే విధంగా ఎస్సీ వర్గీకరణ కమిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ గురించి కూడా ఒక వార్త. ఇంకోటి కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపైకి అనుమతి, నెల రోజుల్లో శ్రీశైలం సాగర్లు 15 అవుట్లెట్లను అప్పగించాలి, జలశక్తి శాఖకు నిర్వహించిన సమావేశం మినిస్టర్లో పేర్కొన్న కేంద్రం అన్నట్టు. దాని పక్కనే అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి చెప్పినట్టు అవుట్లెట్లు అప్పగించాలి, నదులకు సంబంధించి నదిలో ప్రాజెక్టులకు సంబంధించి అవుట్లెట్ని అప్పగించాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంది 2 రాష్ట్రాలని. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా మేము ఎట్టి పరిస్థితుల్లో అవుట్లెట్లని అప్పగించమని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి ఆరాధీసి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులని కేంద్రానికి ఇవ్వద్దు, మన వాటా ఏదో తేలే వరకు ఇవ్వద్దు అని చెప్పినట్టు కూడా ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇచ్చారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.